వెనకటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు మస్తు తేడా ఉన్నది. అప్పట్లో విమర్శకు విమర్శ చేసేటోళ్ళు, వాళ్ళో మాట అంటుంటే వీళ్ళో మాట అనేటోళ్ళు, వాళ్ళో లొల్లి చేస్తే వీళ్ళో లొల్లి చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. లీడర్లు కూడా వెనకటి లీడర్ల లెక్క అసలే లేరు. సార్లు మైక్ల ముంగటికి వచ్చిర్రంటే మాటలు తూటాల తీరుగానే వెళ్తున్నాయి. అబ్బో, ఆ ముచ్చట్లు చూసి పబ్లిక్ ఏ పర్షన్ అవుతుర్రు. సై అంటే సై అన్నట్టే నడుస్తున్నది తెలంగాణలో రాజకీయం. మాజీ సీఎం కేసీఆర్ సారు మైకుల ముంగటికి వచ్చి ముచ్చట్లు చెప్పిపోయినప్పటి సంది ఇంగింత గట్టిగానే రగులుతాంది. బుధవారం నాడు కొత్త సర్పంచులకు సన్మానం చేయనికే కోడంగల్ పోయిన సీఎం సారు ఎగస్ పార్టీ వాళ్ళను పొట్టు సాపించిండ్రు. సారు ముచ్చట్లకు చాలా మంది నారాజు అయినరు. ముఖ్యమంత్రి సారు నెరి గట్ల మాట్లాడతాడా అన్నట్టు కోపానికి వస్తుండ్రు కారు పార్టీ వాళ్ళు. అంటే తొండ లాగులు జరగొట్టాడు ఎవరు లేడనే నీ లాగులు టైం వస్తుంది బిడ్డ. నువ్వేదో బిర్ర వీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకట కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్. అటు ఇంకో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు కూడా గట్టిగానే గర్వమైండు. కేసీఆర్ ఏదైతే బండలు కట్టుకుని దీని దురుకుదంటే చావును మాట్లాడుతున్నావో, తెలంగాణ ప్రజలు మళ్ళీ 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 నువ్వు లేచి వచ్చే అవకాశమే లేకుండా బండరాలు గట్టి నిన్ను మూసలో పడేస్తారు. నీ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు చూస్తే సీఎం సారు ముచ్చట్ల మీద నారాజు అయినరు. భాష మార్చుకోవాలి అన్నట్టు మాట్లాడిండు బండి సారు. అంతేకాదు ముఖ్యమంత్రి సారు కారు పార్టీ వాళ్ళ మీద పబ్లిక్ కు జాలి కలిగేటట్టే మాట్లాడుతాండు. మరి ఇక కావాల్సుకొని అట్ట మాట్లాడుతాండో ఏమో, 2 పార్టీలు కలిసిపోయినాయో ఎట్టనో అన్నట్టు మాట్లాడిండట సెంటర్ మంత్రి. చిట్టుచాటు ముచ్చట్లల్లా చెప్పిండట గీ ముచ్చట్లన్నీ. గిట్లా సీఎం సారు మాటల మీద మంటలు గట్టిగానే మండుతున్నాయి. అటు ఎగసి పార్టీ వాళ్ళ ముచ్చట్లకు చెయ్యి పార్టీ లీడర్లు చూసుకుందాం అన్నట్టే బదులిస్తాండ్రు. అసలు మాటలను తూటాలతోని ఏంటికి పోలుస్తారో ఇప్పుడు సమజైతాంది కదా అనుకుంటారట పబ్లిక్. సోషల్ మీడియాలో చూస్తే చర్చ గట్టిగానే నడుస్తుంది. ఇప్పుడు రాజకీయాలల్లో భాష గాడి తప్పుతాంది అన్నట్టు కామెంట్లు రాస్తుండ్రు చాలా మంది. మరిగా చూడాలే ఎటెటు తిరుగుతుందో రాజకీయం.